నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మాచర్లలో జరిగిన చౌడేశ్వరి అనే అమ్మాయి పరువు హత్య వెనుక అనేక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి సొంత కుటుంబ సభ్యుల హస్తం ఉంది అనే వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇది ఒక పరువు హత్యగా తీసుకోవచ్చా లేదు ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయి? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, అంటే పరువు హత్యలు అనేవి ఎంత ఖండిద్దాం అనుకున్నా కూడా కొనసాగుతూనే ఉన్నాయి అనుకోవడానికి ఇది ఒక కేసు అని అనుకోవచ్చా? అంటే నేను మన ఛానల్లో చాలా సార్లు పరువు చెప్పుకున్నాం. సో ముందుగా అసలు ఈ పర్టికులర్ పరువు హత్య ఏంటి, దీంట్లో కొత్తగా వస్తున్న అంశాలు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరే ఈ అమ్మాయి చావుకి కారణమయ్యాడు, అతని ఈ అమ్మాయిని పట్టించాడు అనేది కొత్తగా వార్త వస్తుంది. ఈనాడులో కూడా దీన్ని రాశారు. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఏంటంటే ఇది మాచర్లలో జరిగింది. మాచర్లలో యాదవ వార్డు అని ఉంటుంది, 22వ వార్డు. అందులో చంద్రశ్రీను అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప ఇంటర్మీడియట్ చదివి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి పేరు చౌడేశ్వరి. సో 22 ఏళ్ళు, ఇంటర్మీడియట్ దాకా చదివి ఇంట్లో ఉంటున్నప్పుడు పక్కింటికి ఒక అబ్బాయి వచ్చేవాడు. ఆ అబ్బాయిది కూడా జమ్మల మడక అని అక్కడే అనమాట, మా చెల్లి దగ్గరలోనే. ఆ అబ్బాయి నాగరాజు. ఆ అబ్బాయి పక్కింటికి వస్తున్నప్పుడు పరిచయం అయింది. అలాగే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరిది కూడా యాదవ కులమే, కాస్ట్ ఒకటి ఇద్దరిది, అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది యాదవ కులం. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఇతనేమో వీళ్ళ నాన్నేమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ టీచర్కి ఈ అమ్మాయిని పెళ్లి చేయాలని ఫిక్స్ చేశాడు. ఎందుకంటే వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి బాగా ఆస్తిపాస్తులు మనకంటే బాగున్న వాళ్ళని చూసి చేద్దాం అనేది వీళ్ళకి కూడా ఉంది. అలాగే అతను ప్లాన్ చేసి ఈ అమ్మాయి చెప్పి వీళ్ళ లవ్ ఇదంతా కూడా అతనికి కూడా తెలిసింది, కానీ అతను పట్టించుకోలేదు. సో లేదు, నేను చెప్పినట్టు చేసుకోవాలని అమ్మాయిని ఫోర్స్ చేసి నిశ్చితార్థాన్ని కూడా ఫిక్స్ చేసేసారు వాళ్ళిద్దరికి. ఈ అమ్మాయి చెప్తుంది కానీ వాళ్ళు ఇంట్లో వినట్లేదు, ఎందుకంటే ఆ అబ్బాయికి పెద్ద ఆస్తిపాస్తులు లేవు. సో ఇక్కడ కులం కంటే కూడా వర్గం అంటారు కదా, క్లాస్ పనిచేసింది. రిచ్ అండ్ పూర్ సేమ్ కులం అయినప్పటికీ. సో దాంతో ఈ అమ్మాయి తను ప్రేమించిన అతను వదిలేసి తల్లిదండ్రులు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి మనసు అంగీకరించలేదు. సో దాంతో నాగరాజుతో మాట్లాడింది. సరే ఏం చేద్దాం అంటే, నాగరాజు కూడా నాకు తెలిసిన చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ అమ్మాయి ఎందుకంటే 22 ఏళ్ళు మేజర్ కదా, సో అలాగే వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయ్యారు. ఇంకా నిశ్చితార్థం 2 రోజులు ఉంది అన్నంగా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయేసరికి ఇతను ఎప్పుడైతే నిశ్చితార్థం పెట్టి అందరికి చెప్పాడు, బంధువులందరికీ, దాంతో ఒకసారిగా ఇతను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ షాక్ అయ్యారు. ఈ అమ్మాయి మీద తీవ్ర ఆగ్రహం, మా పరువు తీసింది, అందరికి చెప్పేశాము అది ఇదని వాళ్ళు చాలా గట్టిగా చేసి ఇంకా వెతకడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఎతికితే వాళ్ళకి దొరకలేదు. దాంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. కొంత వాళ్ళకి ఇతను బిజినెస్ మ్యాన్ కాబట్టి పోలీసులతో వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి. దాంతో పోలీసులు పోలీసులు ఎవరో సలహా ఇచ్చారు. అదేంటంటే ఇంట్లో నగలు పోయినాయి, ఈ అమ్మాయి ఎత్తుకుపోయింది అని చెప్పి, అంటే క్రైమ్ అయితే వాళ్ళు పోలీసులు త్వరగా పట్టుకుంటారు అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో సరిగా దీని మీద వాళ్ళు స్పందించి ట్రై చేశారు మామూలుగా, కానీ వాళ్ళకి దొరకలేదు. దాంతో గట్టిగా ట్రై చేయట్లేదు. దాంతో ఇతను ఏం చేశాడంటే, పోలీస్ స్టేషన్ ముందుకి ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక డ్రామా చేశాడు. పెట్రోల్ పోసుకొని తను ఆత్మహత్య చేసుకుంటాను, పోలీసులు సరిగా వర్క్ చేయట్లేదు అని చెప్పి ఈ డ్రామా చేస్తాడు. అప్పుడు అది బాగా వైరల్ అయిపోయింది లోకల్గా. వైరల్ అయినప్పుడు ఇంకా గురజాల డిఎస్పీ రంగంలో దిగి, లేదు నేను హామీ ఇస్తున్నాను, మేము త్వరగానే ఇచ్చేస్తామని చెప్పారు. అయినప్పటికి కూడా అమ్మాయి దొరకపోయేసరికి తను ఏం చేశాడంటే, అక్కడ తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్కి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడని ఈనాడే రాసింది, ఎంత అని తెలియదు. సో మొత్తానికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి, నువ్వు ఎలాగైనా నా కూతురుని పట్టుకొని ఇచ్చి నాకు అప్పగించాలి అని చెప్తే, ఇంక వాళ్ళు పర్సనల్గా తీసుకొని ట్రై చేస్తాను మొదలుపెట్టారు. ఇటు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, చౌడేశ్వరి నాగరాజు
వాళ్ళు ఒక గుడి దగ్గర పోయి ఫ్రెండ్స్ సహాయంతో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలన్నీ తీసి పెట్టుకున్నారు. రేపు కిడ్నాప్ కేసు ఇంకోటి రాకుండా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే మేమిద్దరం మేజర్స్, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఆధారాలతో పెళ్లి చేసుకునేసారు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఒక కాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నర్సరావుపేటలో. ఆ ఫ్రెండ్ సహాయంతో పడక తురకపాలెం అనే ఏరియాలో ఆ ఫ్రెండ్ హెల్ప్తో ఒక ఇల్లు తీసుకొని కాపురం కూడా పెట్టేసుకున్నాడు. ఇది ఈ పోలీస్ ఆఫీసర్కి ఇతను డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇతను ట్రేస్ చేయడం మొదలు పెట్టాడు. ట్రేస్ చేయడం మొదలు పెడితే ఈ కాజా దొరికాడు. అతను కాజాను పట్టుకుని కొట్టారు. ఎక్కడ ఉన్నారని చెప్పి ఆ దెబ్బలకు తట్టుకోలేక కాజా వీళ్ళిద్దరి అడ్రస్ చెప్పేశాడు. సో వీళ్ళిద్దరిని పట్టుకొని మాచర్ల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కూడా గట్టిగానే నేను మేజర్నండి, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉంది, మీరు ఎలాగా నన్ను ఇది చేస్తారనేది గట్టిగా మాట్లాడింది. సో ఈ మాట్లాడే క్రమంలో అలర్లు ఈ నాగరాజు వాళ్ళ బంధువులు కూడా వచ్చేసారు స్టేషన్కి. సో దాంతో పోలీసులు ఏం చేశారంటే పంచాయతీ చేశారు. పంచాయతీ చేసి ఇతనికి తండ్రికి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, సరే మీరు మీ పెళ్ళిని మేము ఒప్పుకుంటున్నాం, కానీ 5 రోజులు మినిమం ఎవరి ఇళ్ళల్లో ఉండండి, కొంత చల్లబడినాక మీరు వెళ్ళిపోదురు అని ఒక ఒప్పందానికి వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారు, 5 రోజులే కదా పోతే పోయింది, ఉంటే పోతుందిలే అని వీళ్ళని నమ్మించారనమాట. ఇదంతా ప్రీ ప్లాన్డ్, మరో చరిత్ర సినిమాలా ఉంది, ప్రీ ప్లాన్డ్. సో 5 రోజులు నమ్మించి 5 రోజులు ఎవరింట్లో వాళ్ళు ఉండేట్టుగా, 5 రోజుల తర్వాత అంటే ఈ ఆగ్రహావేశాలు చల్లారినాక మళ్ళీ మనం కూర్చుందాం అన్నట్టుగా ఒక ప్లాన్ వేసి నమ్మించి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇది వాళ్ళ నాన్న ప్లాన్. అంటే ఆ పిల్ల నా దగ్గర ఉంటే నేను చేయాల్సింది చేస్తాను అనేది అతనికి ఏదో ఉంది స్కీము. అలాగే ఈ పోలీసు ఆఫీసర్ ద్వారా హెల్ప్ చేశారని చెప్తున్నారు. సో అలాగా తీసుకెళ్ళి అప్పగించారు. అప్పగించినాక 4 రోజుల వరకు బాగానే చూసుకున్నారు అమ్మాయిని, మామూలుగానే ఉంది. 4 రోజులు ఇంకా రేపు వెళ్ళబోతున్నానుగా, అంటే 19th మార్చి 19th వెళ్ళాలి ఆ అమ్మాయి, అతని దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుందనగా మార్చి 18th ఏం చేశాడంటే వీళ్ళ నాన్న, ఈ చంద్ర శ్రీను ఆయన పేరు, ఆయన వాళ్ళ మేనల్లుడు, ఆ అబ్బాయి పేరు పచ్చి పులుసు శ్రీను, ఆ అబ్బాయి పేరు కూడా. సో ఇతను కలిసి ఒక స్కీమ్ వేసుకున్నారు. స్కీమ్ వేసుకొని వీళ్ళమ్మ వాళ్ళ బాబు, అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు ఇద్దరు పొలానికి పనులకు వెళ్ళినట్టుగా పంపించి, వాళ్ళ అందరికి తెలిసి ఇది ఇంట్లో వాళ్ళందరూ వేసుకున్న స్కీమే, వేసుకొని పంపించారు. ఈ పొలానికి వెళ్ళినాక ఈ అమ్మాయి మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోతుంది, పడుకుంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి తండ్రి వీళ్ళ మేనల్లుడు, అంటే ఈ అమ్మాయికి బావ అవుతాడు, ఇద్దరు కలిసి ఆ అమ్మాయి దిండుని అదిమేసి బాగా గట్టిగా ఇచ్చేసారు. ఆ అమ్మాయి తణుకులాడుతుంది. ఇంకా కొన ఊపిరితో ఉన్నప్పుడే అమ్మాయిని తీసుకెళ్ళి ఉరేసారు. సో ఉరేసేసి బయటకు వచ్చారు. ఈ లోపల వీళ్ళు పొలం పనులకి వెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేశారు రమ్మని. వీళ్ళు పొలం నుంచి వచ్చినట్టుగా అందరూ, వీళ్ళు పొలం నుంచి వస్తే ఉరేసుకున్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి ప్రెజర్ తట్టుకోలేక ఉరేసుకుంది అని చెప్పారు. అయితే ఈ నాగరాజు బంధువులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా వచ్చి దీన్ని ప్రెజర్ చేశారు, లేదు పోస్ట్ మార్టం చేయాలి అదంతా. దాంతో పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. అడిషనల్ ఎస్పీ సంతోష్ కూడా రంగంలో దిగాడు. సో ఎప్పుడైతే పై ఆఫీసర్లు రంగంలో దిగారో పోస్ట్ మార్టం కూడా మ్యానిపులేట్ చేద్దామని అనుకున్నారు, కానీ పై ఆఫీసర్లు రంగంలో దిగేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భయపడ్డారు. రేపొద్దున మనం ఏదైనా రాంగ్ రిపోర్ట్ ఇచ్చి కోర్టులలో ఇరుక్కుంటామేమో అని చెప్పి ప్రాపర్గా చేస్తే ఇది అర్థమైంది. అమ్మాయి సఫికేషన్ ఊపిరాడకుండా చంపేశారు. తర్వాత బలవంతంగా అమ్మాయిని చేశారు, గుర్తులను ఉన్నాయని. అట్లాగే వాళ్ళని కూడా వాళ్ళని కూడా కొంత గట్టిగా వాళ్ళ పద్ధతిలో విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఇక్కడ మామూలుగా మనకి పరోహత్యల్లో ఎక్కువగా సోకాల్డ్ తక్కువ కులం, అంటే దళితులు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, అప్పర్ కాస్ట్ అగ్ర కులాలు వర్సెస్ సోకాల్డ్ కింది కులాలు మధ్య ఘర్షణలో పరువు హత్యలు జరుగుతాయి. ఒకటి కులం ఫ్యాక్టర్, 2 జెండర్. ఎక్కువగా అమ్మాయిల్ని, ఇదే ఆయన కొడుకు లవ్ చేస్తుంటే ఆయన కొడుకుని ఇలాగ చంపేవాళ్ళ నాకు తెలిసి అసలు జరగవు, కూతుర్లనే చంపుతారు. ఎందుకంటే పరువు అనేది మోయాల్సింది మళ్ళీ అమ్మాయిలే మోయాలి. ఫ్యామిలీ పరువును ఎవరు మోయాలంటే అమ్మాయిలు మోయాలి. సో ఈ కాన్సెప్ట్లో జెండరు
కులం ఈ రెండు మిక్స్ అవుతాయి. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వర్గం వస్తుంది. జెండరు కులం కలిసిన ఇబ్బంది లేకపోయినా మళ్ళీ ఇక్కడ తక్కువ ఎక్కువ, వాడికి ఏం లేదు, సో మనకు అన్నీ ఉన్నాయి, నేను రిచ్గా ఇది చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఆస్తులు డబ్బు ఇది చూస్తారు. ఇక్కడ అదే కనబడుతుంది. ఇద్దరు బీసీ యాదవ కులం అబ్బాయి అమ్మాయి. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో బీసీలకి ఎస్సీలకి మధ్య కూడా ఘర్షణ బాగా పెరిగింది. ఎందుకంటే గ్రామాల్లో అగ్రకులాలు ఉండడం తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళంతా విదేశాలకి లేకపోతే సిటీలకు వచ్చేసారు. ఎవరో ముసలు ఉంటే ఉంటారు. అందువల్ల అగ్రకులాలకి దళితులకి మధ్య ఘర్షణ స్థానంలో దళితులకి బీసీలకి ఘర్షణ ముందుకు వస్తుంది. ఇది గత కొన్నేళ్లుగా పెరుగుతుంది. సో ఎందుకంటే ఈ ల్యాండ్ హోల్డర్స్ ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉంటున్నారు చాలా గ్రామాల్లో. ఆటోమేటిక్గా బీసీలకి దళితుల మధ్య ఘర్షణ అనేది పెరుగుతుంది. సో అందువల్ల దళితులు బీసీలు ప్రేమించుకున్నప్పుడు మళ్ళీ పరువు హత్య బీసీలు చేస్తున్నారు. అంటే ఒక పక్క బీసీలు ఏమో విక్టిమ్స్గా కొన్నిసార్లు ఉంటే, కొన్నిసార్లు వాళ్ళే పెర్పెట్రేటర్గా కూడా ఉంటున్నారు. ఒక్కోసారి సేమ్ కులాల్లో జరిగినప్పుడు ఈ వర్గం అంటే క్లాస్, డబ్బు లేని మన మామూలుగా టిపికల్గా సినిమాల్లో చూపించే ఎక్కువ అదే చూపిస్తారు. కులాల కంటే కూడా మన సినిమాల్లో స్టేటస్ ఎక్కువ చూపిస్తుంటారు. అలాంటిది ఈ కేసు కూడా అనమాట. ఇతను బీసీనే కానీ తను కొంత డబ్బులు సంపాదించిన కొంత బీసీ. సో దాంతో కింది స్థాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇది బేసిక్గా. అట్లాగే ఇక్కడ మనం ఇంకొకటి కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇలాంటి స్టోరీలు చెప్పినప్పుడు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటున్నప్పుడు అసలు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చేసింది, ఎడ్యుకేషన్ ఏమి లేదు, అబ్బాయికి పెద్ద ఇది లేదు, అవి చూసుకోకుండా ఓన్లీ ఎమోషన్లో ఇన్ఫాక్చువేషన్ చూసుకుంటే ప్రాక్టికల్గా ఉండాలనేది నేను చెప్తాను. మీరు లవ్ చేసుకోండి, కానీ మీరు బయట ఎలా బతకగలుగుతారు, మీకు సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఇంట్లో వాళ్ళు రేపొద్దున మీ మీదకి దాడులు చేస్తే మీకు ప్రొటెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఒట్టి ప్రేమ అంటే ప్రేమించడమే ఇప్పుడు ఒక దేశద్రోహం లాంటిది అయిపోతుంది. సో అప్పుడు ప్రేమ అనేది ప్రమాదాన్ని ప్రాణాంతకం అయిపోతుంది. ఈ ప్రేమే నీ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడ జరుగుతున్నాయి అందరికీ తెలుసు. కాబట్టి అమాయకంగా ఏదో మేము ప్రేమించుకుంటున్నాం, మేము వెళ్ళిపోతాము అని మాట్లాడితే కుదరదు. ప్రాక్టికల్గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ నాన్నకి డబ్బులు ఉంది, అన్ని పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయగలిగాడు. వీళ్ళకి లేవు కాబట్టి మేనేజ్ చేయలేకపోయారు. రెండోది వీళ్ళు నమ్మకూడదు యాక్చువల్గా. సో నమ్మి అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవడం వల్ల కదా నమ్మకపోయినా కూడా వేరే పద్ధతిలో చంపుండొచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరం. చాలాసార్లు ఇదే జరుగుతుంది. నమ్మించి ఇంటికి తీసుకుపోయి చంపిన కేసులు చాలా ఉన్నాయన్నమాట. అదొకటి. రెండోది అబ్బాయిల్ని చంపే కేసులు కూడా చాలా ఉన్నాయి. మనకి ప్రణయ్ దగ్గర నుంచి అబ్బాయిల్ని, అంటే మన అమ్మాయిని వీడు మోసం చేసి తీసుకెళ్లిపోయాడు అనే ఆగ్రహంతో చంపిన. ఇక్కడైతే అమ్మాయి మీదనే అతని కోపం ఎక్కువగా కనపడుతుంది, కూతురు మీద. అంటే నన్ను ధిక్కరించింది, నా పరువును గంగలో కలిపింది అన్న యాంగిల్లో చంపేశాడు. సో ఇది అంటే పరువు హత్య అనేది స్ట్రిక్ట్ సెన్స్ లో రెగ్యులర్ గా పరువు హత్య లాంటిది కాదు ఇది. అయినప్పటికీ ఇది కూడా పరువు హత్య. ఎందుకంటే తన పరువు పోయింది, నిశ్చితార్థం పెట్టుకున్న 2 రోజుల ముందు లేచిపోయింది, అంటే నా పరువు పోయింది అనేది అతని యాంగిల్. రెండో యాంగిల్ అంటే మేల్ డామినేషన్ లో తను ఒక ఫ్యామిలీ హెడ్ గా ఇంట్లో అందరూ తన మాట వినాలనుకోవడం, నా మాట వినకపోతే నన్ను ధిక్కరించి, నా మాట వినంది నా పరువు తీసిన కూతురు చస్తే ఏంటి బతికితే ఏంటి అన్న ఒక యాంగిల్లో వెళ్ళిపోవడం. దీన్ని అందరూ కూడా ఇంట్లో కూడా ఒప్పుకోవడం. సో ఇది జరుగుతుంది అన్నమాట. సో అందుకని ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమిస్తున్నప్పుడు. అంటే మనం మామూలుగా ప్రేమిస్తే దీని పర్యవసనాలు ఏంటి అనేది ఎంటర్ అవ్వకముందే ఎగ్జిట్ కూడా తెలుసుకోవాలి. అది లేకుండా ఎంటర్ అయిపోతే చాలా చూస్తూనే ఉంటారు. బట్ ఇంకంతా ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్ గా రియాక్ట్ అవుతారు తప్ప లాజికల్ బ్రెయిన్ అనేది అప్లై చేయదు, పని చేయదు అన్నమాట. థ్యాంక్ యూ సార్.